వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో రేపటి నుంచి చలి తీవ్రత పెరిగే అవకాశం. వాతావరణ నిపుణుల వెల్లడి. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్త. సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్ష విరమణ. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు. ఎన్ని రకాల ఒత్తిడులున్నా ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో కిసాన్ గంజ్లో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 102 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. 9,50,000 రూపాయల జరిమానా విధించామని సిపి సాయి చైతన్య వెల్లడి. మాజీ మంత్రి హరీష్ రావుపై మరోసారి విరుచుకుపడ్డ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. మీడియాతో హరీష్ రావుపై ఆగ్రహం. ప్రజల కోసం వదిలిన స్కూలు, పార్కుల భూములను కబ్జాలకు పాల్పడితే సహించేది లేదు. ప్రజా సంఘాల ఆగ్రహం. ఆర్యవైశ్యులు అంటేనే మానవత, సహాయానికి మనస్సున్న మహారాజు లాంటి వారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. ఆదివారం కిషన్ గంజ్లోని ఆర్యవైశ్య సంఘంలో నిరుపేద ఆర్యవైశ్యులకు ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ఆర్థిక సహకారంతో అలాగే ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేదలకు ప్రతి నెల 500 రూపాయల పెన్షన్ ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. ఇందులో ఆర్యవైశ్య సంఘం నుండి 300 రూపాయలు, తన ట్రస్ట్ ద్వారా 200 రూపాయలు, మొత్తం 500 రూపాయలు ప్రతి నెల నిరుపేద ఆర్యవైశ్యులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 72 మందికి తమ ద్వారా పెన్షన్ అందుతున్నట్లు ఆయన చెప్పారు. అలాగే అందించే 500 పెన్షన్తో పాటు ప్రతి నెల దాతలు ముందుకు వచ్చి 500 రూపాయల పెన్షన్తో పాటు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందివ్వడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్య పేద ప్రజలకు ప్రభుత్వం నుండి ఇళ్ల స్థలాలు రాకున్నా, పెన్షన్ రాకున్నా తన క్యాంపు కార్యాలయానికి వచ్చి పేరు నమోదు చేసుకుని వెళ్లవచ్చని, వారికి అర్హులైతే పెన్షన్ వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముక్కా దేవేందర్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, గాలి నాగరాజు గుప్తా, లాభిశెట్టి శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు పద్యం చేశారు. ఆయన చూపెట్టిన తోవలనే హిందూ నగరంలో మొట్టమొదటి రాజకీయ ఆర్యవైశ్యులు అంటే మా మామగారు మున్సిపల్ చైర్మన్. ఆయన చూపెట్టిన మార్గంలో, ఆయన చూపెట్టిన దిశలో నేను వెళ్తాను. నేను కూడా ఎమ్మెల్యే అయినంటే మీ అందరి ఆశీర్వాదంతో మా మామగారు ఇన్స్పిరేషన్ అయ్యారు. భవిష్యత్తులో మీ ఆర్యవైశ్య పేదలకు ముఖ్యంగా ఏదైనా అవసరం అనుకుంటే, ఆరోగ్య రీత్యా బాగా మేజర్గా ఉంటే నా ఎమ్మెల్యే క్యాంపు చెప్పి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆమె హరీష్ రావును గుంటనక్క అని విమర్శలు గుప్పించారు. కీలకమైన మూసీ ప్రక్షాళన, నదీ జలాల అంశంపై సభలో చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం అక్కడ ఉండకుండా పారిపోవడం ప్రజలను వంచడమేనని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావును వ్యక్తిగతంగా ఒక్క మాట అన్నంత మాత్రాన సభను బహిష్కరిస్తారా అని కవిత ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఎన్ని తిట్లు తిట్టలేదు, అప్పుడు ఎందుకు బాయ్కాట్ చేయలేదు? ఇప్పుడు హరీష్ రావుకు ఒక పదవి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాగానే ఇలా ప్రవర్తిస్తారా అని ఆమె నిలదీశారు. ప్రతిపక్షం అంటే కేవలం ఒక పార్టీ కాదని, అది ప్రజల గొంతుకని, ఆ గొంతుకను సభలో వినిపించకుండా బయట నిరసనలు తెలపడం వల్ల ప్రయోజనం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఆందోళన, పార్టీలో హరీష్ రావు ఒక ప్రత్యేక బృందాన్ని తయారు చేస్తున్నారని, ఆయనకు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప పార్టీ ప్రయోజనాలు పట్టవని కవిత ఆరోపించారు. హరీష్ రావుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చినప్పుడే చెప్పానని, ఇకపై బీఆర్ఎస్ పార్టీని ఎవరూ కాపాడలేరని, కేసీఆర్ సభకు వచ్చి సమాధానం చెప్పకపోతే పార్టీ మనుగడ కష్టమవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు నిర్ణయాల వల్ల ప్రాజెక్టులకు నష్టం జరిగిందని, తన తండ్రిని బలిపశువును చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించడం పార్టీలోని అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది. ఆయనను చూసి నేదో మాట అన్నాడు. అనగానే నన్ను అంటవా నువ్వు అని చెప్పి అసెంబ్లీ మొత్తం వాయిదా వేసుకుని వెళ్ళిపోయాడు. అరే, ఒక్క మాట వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ఏదో నిన్నంటే మొత్తం అసలు ప్రతిపక్షమే లేకుండా, ప్రతిపక్షం అంటే ఏంది? ప్రజల గొంతుక. ప్రతిపక్షం అంటే ఏంది? అన్యాయం ఎట్లా జరుగుతుందని ప్రశ్నించేటటువంటి ఒక వాయిసే ప్రతిపక్షం. ఇట్ ఈస్ నాట్ ఎ పార్టీ,
ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని వదిలేసి మొత్తం సభ 5 రోజులు ఎట్లా మీరు బాయ్కాట్ చేసిపోతారు? ఏంది కేవలం హరీష్ రావు గారిని ఒక మాట అన్నందుకు బాయ్కాట్ చేసిపోతారా? కేసీఆర్ గారిని ఎన్ని తిట్లు తిట్టినా రేవంత్ రెడ్డి గారు? ఎప్పుడన్నా బాయ్కాట్ చేసిన హరీష్ రావు గారు? మొన్న ఈ గుంటనక్కకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు అసెంబ్లీకి రాకపోతే అని. ఏం చేసిరు నిన్న? పోనీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను హైదరాబాద్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి శాల్వాతో సత్కరించారు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి. వారితో పాటు ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈసపల్లి సర్పంచ్ జీవన్, గగ్గుపల్లి సర్పంచ్ గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాందే శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు పులా నర్సయ్య, డార్లింగ్ రమేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని రకాల ఒత్తిడిలున్నా ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిషన్గంజ్లో ఆర్యవైశ్య పట్న సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. అంతకుముందు వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలను ఎమ్మెల్యే ధన్పాల్ నిర్వహించారు. ఈ ఉచిత హెల్త్ క్యాంప్కి సన్ రైజ్ హాస్పిటల్, మనోరమ హాస్పిటల్కు చెందిన వైద్యులు పాల్గొని వివిధ ఆరోగ్యపరమైన పరీక్షలు నిర్వహించారు. రక్త పరీక్షలు, బీపీ చెకప్, ఆర్థోపెడిక్, దంత సమస్యలు, గుండెకు సంబంధించిన వైద్య నిపుణులు, నరాలకు సంబంధించిన వైద్యులు, కంటి చూపుకు సంబంధించిన వైద్యులతో సహా 9 మంది డాక్టర్లచే హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఎన్ని రకాల ఒత్తిడులు ఉన్నా ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యమే ప్రధానమని, ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించవచ్చని ఆయన అన్నారు. అలాగే ఆర్యవైశ్యులే కాకుండా సాధారణ ప్రతి పౌరులు ఆరోగ్యపరంగా బాగుండాలని, అందుకే ఆర్యవైశ్య సంఘం వారు ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్యుల్లో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు. ఆర్యవైశ్యులు కూడా పేదవారు చాలా మంది ఉన్నారని, అర్హులైన వారందరికీ తన నియోజకవర్గ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో ఉన్న వైశ్య సోదరులకే కాకుండా ఇతర కులాలకు చెందిన పేద ప్రజలు ఈ హెల్త్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవడం తనకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణని ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. అలాగే ఈ మెగా హెల్త్ క్యాంప్లో పాల్గొన్న వైద్యులను ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముక్కా దేవేందర్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, గాలి నాగరాజు గుప్తా, లాభిశెట్టి శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ధన్యా నహీతో దునియా నహీ. ఇలా గుడైనా బడైనా, అనాథ శరణాలైన, అన్నదాన సత్రాలైన ఆర్యవైశ్యులే ముఖ్య పాత్ర పోషిస్తారు. ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం విజయవంతమైంది. హైదరాబాద్ తరహాలో ప్రభుత్వ భూములు, పార్కు భూములు నిజామాబాద్లో కబ్జాలకు గురవుతున్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో గల మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వద్ద గల అప్పట్లో ఏకశిల నగర్ పేరుతో ఏర్పాటు చేసిన 138 సర్వే నంబర్ భూమిని కొందరు వ్యక్తులు కబ్జాకు యత్నిస్తున్న మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు వి ప్రభాకర్, దండి వెంకట ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ముబారక్ నగర్ 18వ వార్డులో 25 ఎకరాలు ఏదైతే వెంచర్ చేశారో 10% ల్యాండ్లో 2 ఎకరాల 20 గుంటల భూమిని దాదాపు 30-40 సంవత్సరాల క్రితం వదిలిన భూమిని ఇవాళ కొంత గ్రామ అభివృద్ధి కోసమో లేకపోతే కుల అభివృద్ధి కోసమో డబ్బులు ఇచ్చి ఇవాళ దాన్ని 2 ఎకరాలని కోట్ల రూపాయలు విలువ వేసే భూముల్ని రెడ్డిలు దాన్ని ఆక్రమించడం అనేది ఇది న్యాయమైనది కాదు. ఇది ఏదైతే వెంచర్లో ఉన్న ప్లాట్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా అన్యాయం జరుగుతుంది. దీనిపైన సమగ్ర విచారణ జరపాలి. 30 ఏళ్ల క్రితం గ్రామ ప్రజల కోసం పాఠశాల నిర్మాణానికి లేదా గార్డెన్ కోసం స్థలం వదిలినా దానిని ఆక్రమించేందుకు యత్నించడం సరైనది కాదని మండిపడ్డారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రం చేస్తామన్నారు. ముబారక్ నగర్ శివార్లో ఇవాళ ఏదైతే ఈ ఏకశీల నగర్ మరి స్థల వివాదం ఉందో ఇవాళ మీడియా సాధనాల్లో కానీ లేదా అక్కడ గ్రామంలో జరుగుతున్నటువంటి లేదా బాధితులు ఈ స్థలం మాది, మొత్తానికది ఈ స్థలం మీద వివాదం కొనసాగుతుంది. రెండవది వెంచర్కి సంబంధించిన వాళ్ళు కూడా
మా దగ్గర అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే డాక్యుమెంట్స్ సృష్టించడం కానీ అంటే ఇరుపక్షాలు ఎవరైనా సరే మాది మాది అనేవాళ్ళు ఇవాళ ఏమైపోయిందంటే హైదరాబాద్ కల్చర్ నిజామాబాద్ దాకా వచ్చేసింది. ఇదిలా ఉండగా ఈటీ భూ కబ్జాపై మున్సిపల్ ఏసీపీ శ్రీనివాస్ను K6 వివరణ కోరగా ఈ భూమి అప్రూవల్ లేఅవుట్ కోసం గిఫ్ట్ డీడ్ రాలేదన్నారు. జీపీ నుంచి కూడా అప్రూవల్ కాలేదన్నారు. అయినా దీనిని పరిశీలించి విచారణ చేపడతామన్నారు. నగరంలోని GGH ఆసుపత్రిలో జగద్గురు రామానుజాచార్య నరేంద్రాచార్య ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. నిజామాబాద్ నగరంలోని GGH ఆసుపత్రిలో జగద్గురు రామానుజాచార్య నరేంద్రాచార్యజీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారులు సిబ్బంది పాల్గొని మాట్లాడుతూ రక్తదానం మహాదానం అన్నారు. రక్తదానం చేయడం వల్ల మరో జీవిని ఆదుకున్న వారం అవుతామన్నారు. అలాగే జీవన్ దాన్ ఆధ్వర్యంలో అత్యవసరమైన వారికి రక్తం అందుబాటులో ఉంచి ఇవ్వడం జరుగుతుందన్నారు. శ్రీమద్ రామాచార్య ఫోటోస్ అందరూ బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. బ్లడ్ డొనేషన్ అనేది రక్తదానం అనేది చాలా గొప్ప థింగ్. వీళ్ళు గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇంతమంది టుగెదర్ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే మాకు సర్టిఫికేట్ ఇస్తారు. ఎవరికైనా పేదోళ్ళకు అవసరం పడితే అయితే మేము సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తే మాకు ఫ్రీగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ ఇస్తారు. ఎవరైనా పేదోళ్ళ కోసం మేము ఈ సాయం చేస్తున్నాము. జై శ్రీరామ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 2009 బ్యాచ్కు చెందిన సివిల్ AR మరియు ఫైర్ స్టేషన్ SIలు కలిసి సొంత డబ్బులు సమకూర్చుకొని విద్యాభివృద్ధికి తోడ్పాటునందించి ఆదర్శంగా నిలుస్తున్నారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకొని కనీస సౌకర్యాలు కల్పించేందుకు పాల్దా నివాసులైన ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రస్తుత సర్పంచ్ మున్నూరు ప్రభాకర్, అసిస్టెంట్ జిల్లా ఫైర్ స్టేషన్ ఆఫీస్ రంజిత్ రెడ్డి మిత్ర బృందం ముందుకు రావడం అభినందనీయమని గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2009 బ్యాచ్కు చెందిన సివిల్ AR అండ్ ఫైర్ స్టేషన్ SIలు కలిసి సొంత డబ్బులు సమకూర్చుకొని విద్యాభివృద్ధికి తోడ్పాటునందించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఏడాది ఎంపిక చేసుకున్న పాల్దా ప్రైమరీ స్కూల్కు 2 లక్షల విలువైన సామగ్రిని పంపిణీ చేసేందుకు వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 4న ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రైమరీ స్కూల్లో నిర్వహిస్తున్న 16వ స్ఫూర్తి కార్యక్రమానికి మిత్ర బృందం హాజరవుతారని సర్పంచ్ ప్రభాకర్ శనివారం తెలిపారు. స్కూల్కు 30 డ్యూయల్ డెస్క్ బెంచ్లు, ఒక కంప్యూటర్, ప్రింటర్, జారుడు బండ, మంకీ బార్ వితరణ చేయనున్నారని తెలిపారు. కార్యక్రమానికి పెద్దలు, నాయకులు, యువకులు, ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా పాళ్ళ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు పెద్దలు స్థానిక సర్పంచ్ గారు మరియు ఈ సేవా కార్యక్రమానికి విచ్చేసిన పాల్పంచుకుంటున్న వివిధ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ మరియు ఇక్కడ వచ్చేసిన ఉప సర్పంచ్ కావచ్చు, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కావచ్చును, సభ్యులు కావచ్చును. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 102 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని సిపి సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాల్లో వారి పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా 29 డిసెంబర్ నుండి 31 డిసెంబర్ వరకు వాహనాల తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 102 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. వీరందరినీ సంబంధిత కోర్టుల్లో హాజరుపరచగా ఈ 102 మందికి కోర్టుల్లో 9,50,000 రూపాయల జరిమానా విధించామన్నారు. ఇందులో 7 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రములు సక్రమంగా తమ వద్ద ఉంచుకోవాలని తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప భక్తుల దీక్ష విరమణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో గడ్కోల్కు చెందిన అయ్యప్ప స్వాములు ఈ రోజు అయ్యప్ప ఆలయంలో మండల దీక్ష తీసుకుని సంపూర్ణంగా పూర్తవడంతో అయ్యప్ప ఆలయంలో దీక్ష విరమణ చేసుకున్నారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి కృపా కటాక్షంతో ప్రజలందరినీ చల్లగా చూడాలని, స్వామివారి కృపా కటాక్షంతో ప్రతి సంవత్సరం ఇలాగే వేసుకునే విధంగా ఇంకా అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో దీక్ష తీసుకోవాలని అయ్యప్ప స్వామిని వేడుకోవడం జరిగిందన్నారు. అలాగే ఇరుముడి సమర్పించి అయ్యప్పకి మొక్కులు చెల్లించుకోవడం జరిగిందన్నారు. ఈ దీక్షల ఉదయం వేళ, సాయంకాలం వేళ అయ్యప్ప స్వామి నామస్మరణతో వైభవంగా అయ్యప్ప స్వామి మండల దీక్ష పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. మండల కళ దీక్ష పూర్తి చేసినాం. 41 రోజులు గడుకోల్ గ్రామం శ్రీకొండ మండలం వచ్చి ఇక్కడ మాల విరామ దీక్ష చేసినాం. గురుస్వామి ఆధ్వర్యంలో 41 రోజులు, శ్రీ గంగారెడ్డి స్వామి గురుస్వామి ఆధ్వర్యంలో 41 రోజులు మండల దీక్ష విజయవంతంగా పూర్తి చేసి మాల విరామ చేసినాము. ఇక్కడ
ఈ సంవత్సరం ఇలాగ చేస్తాం. మాలలు వేసుకొని అయ్యప్ప స్వామి రక్ష కలగాలని ఆ భగవంతుని కోరుతూ అందరూ మా గడుకుల గ్రామం సవ్యంగా సుఖశాంతాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. స్వామియే శరణమయ్య. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి 5 రోజుల పాటు చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు తీవ్ర చలిగాలులు వీస్తాయని పేర్కొన్నారు. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపారు. డే టైం టెంపరేచర్లు 25 నుండి 26 డిగ్రీల మధ్య నమోదవుతాయని అంటున్నారు. కాగా కొన్ని రోజులుగా ఉదయం పొగమంచు ఉంటున్నా చలి తీవ్రత తగ్గిన సంగతి తెలిసిందే. నగరంలోని 5వ డివిజన్ బోర్గాం పీలో గల నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. నగరంలోని 5వ డివిజన్ బోర్గాం పాంగ్రా గ్రామం మున్నూరు కాపు సంఘం వారు ఏర్పాటు చేసిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం కార్యవర్గ సభ్యులు బంటు సుభాష్ బృందం, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ని, బీజేపీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ని, పుప్పాల శోభను సైతం ఆహ్వానించారు. అనుమానాస్పదంగా మృతి చెందిన కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించి 6 నిందితులను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మాక్లూరు మండలం బోర్గంకే గ్రామంలో అనుమానాస్పద మృతి కేసులో సంచలన మలుపు తిరిగింది. హార్ట్ అటాక్ ముసుగులో హత్య చేసిన సంఘటన అసలు నిజం వెలుగులోకి వచ్చింది. నిద్రమాత్రలు ఇచ్చి దిండు టవల్తో ఊపిరి ఆడకుండా హత్య చేసిన వైనాన్ని పోలీసులు ఛేదించారు. హార్ట్ అటాక్గా నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేసి పునః తవ్వకం దర్యాప్తులో బయటపడ్డ నిజాలతో హత్యగా నిర్ధారించారు. 6 నిందితులను అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు వివరాలు: డిసెంబర్ 22, 2025 నాడు బోర్గంకే గ్రామానికి చెందిన మృతుడి తమ్ముడి భార్య పల్లాటి అనుష ఫిర్యాదు మేరకు తన బావ అయిన పల్లాటి రమేష్ ఉదయం ఇంట్లో అచేతనంగా కనిపించి హార్ట్ అటాక్తో మృతి చెందాడని ఆమె కుటుంబ సభ్యులు చెప్పి ఆతృతగా అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలియజేశారు. అంతేకాకుండా మృతుడి మెడపై అనుమానాస్పద గాయాలు గుర్తులు కనిపించాయని ఫిర్యాదు చేయగా మాక్లూరు పోలీసులు మొదటగా అనుమానాస్పద కేసుగా నమోదు చేసి లోతుగా విచారణ ప్రారంభించారు. అసలు విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ వ్యక్తి యొక్క మృతదేహాన్ని అదే రోజు పూడ్చివేయడం జరిగిందన్న సమాచారం పోలీసులకు రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు విచారించి ఒక కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. 22/12/2025 రోజు కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఈ కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసు వారు 24/12/25 రోజు డాక్టర్ల సహాయంతో బాడీని ఎగ్జామినేషన్ చేసి పూర్తిగా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంత అనుమానాస్పదం ఉండడంతో ఎవరైతే అనుమానాస్పదంగా భార్య పేరు చెప్పడం జరిగింది స్వప్న, దాంట్లో ఆమె ప్రియుడు అయినటువంటి రమేష్ను కూడా ఇద్దరిని కూడా దిలీప్ను అదుపులోనికి తీసుకోవడం జరిగింది. అదుపులోనికి తీసుకుని విచారించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగులోనికి వచ్చాయి. స్వప్న తర్వాత దిలీప్ ఇద్దరు కూడా చాలా రోజులుగా ఒక సావాసం చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ నగరంలోని న్యూ ఎన్జిఓస్ కాలనీలో మెజిషియన్ రంగనాథ్ ఆధ్వర్యంలో గోదా రంగనాథుల కళ్యాణం కమనీయంగా జరిగింది. నిజామాబాద్ నగరంలోని న్యూ ఎన్జిఓఎస్ కాలనీలో మెజిషియన్ రంగనాథ్ ఆధ్వర్యంలో గోదా రంగనాథుల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెజిషియన్ రంగనాథ్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం గోదాదేవి రంగనాథుల కళ్యాణం ప్రతి ఏడులాగే ఈ ఏడు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. మెజిషియన్ రంగనాథ్గానే అందరికీ తెలిసిన గత 20 సంవత్సరాలుగా నా ఇంట్లో గోదా రంగనాథ స్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. లోక కళ్యాణం కోసం, జగత్ కళ్యాణం కోసం నిర్వహించేటువంటి ఈ కళ్యాణంలో ఎంతోమంది మిత్రులు, బంధువులు, బాంధవులు, హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొని హితోధికంగా కళాకారులు వారి గాత్ర అర్చనతోటి భక్తులంతా కూడా వారికి తోచిన విధమైనటువంటి కానుకలతోటి స్వామిని సమర్పించుకొని అర్చించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. నగరంలోని 2వ డివిజన్ బోర్గాం కే గ్రామంలో అభివృద్ధి పనులు కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. నిజామాబాద్లోని 2వ డివిజన్ బోర్గాం గ్రామంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగింది. సూపర్వైజర్తో మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంద్రమ్మ గృహాల గురించి లబ్ధిదారులతో అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు వారి కమిటీ హాల్ని సందర్శించారు. అనంతరం డివిజన్ గ్రామ కాంగ్రెస్ సభ్యులు బొబ్బిలి రామకృష్ణకి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బోర్గాం కే అధ్యక్షులు రాజు, మట్టరాము, నగేష్, నవీన్ గౌడ్, కాంతయ్య తదితరులు పాల్గొన్నారు. గూపన్పల్లి శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వేసిన ముగ్గులు అందరినీ ఆకర్షించాయి.
నిజామాబాద్ నగరంలోని గుప్పన్పల్లి ప్రాంతంలో గల శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల ముగ్గులు వేసి పతంగులు ఎగురవేసి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటామని, అందులో భాగంగా ఈ రోజు కూడా విద్యార్థులతో కలిసి ముందుగా పాలు పొంగించి రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి హరిదాసుల నృత్యాలు మరియు బసవన్నల నాట్యాల మధ్య ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం మైపాల్ రెడ్డి, ప్రైమరీ కోఆర్డినేటర్ సౌజన్య, డి ఈశ్వర్, ప్రైమరీ ఇన్ఛార్జ్ శ్రీలత, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ లావణ్య, ఏవో ప్రదీప్ గౌడ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ గుపాన్పల్లి వద్ద ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. సో మేము హాస్టలర్స్కి సంక్రాంతి సంబరాలు చేస్తున్నాము. ఇందులో భాగంగా మేము ముగ్గుల పోటీలు, కైట్స్ ఫెస్టివల్ జరుపుకుంటున్నాము. సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ప్రతి సంవత్సరం పాల్గొంటారని ప్రతి సంవత్సరము మేము నిరూపించడం జరిగింది. దీనిలో ముగ్గుల పోటీలు, మగపిల్లలకి పతంగుల పోటీలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రత్యేక పూజలు, లక్ష్మీ పూజలు చేశాము. దీనికోసము లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ అధ్యక్షుడు దినేష్ సతీమణి శిల్పా దినేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ అధ్యక్షులు దినేష్ భాయ్ పటేల్ సతీమణి శిల్పా దినేష్ భాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా అన్నదాత దినేష్ భాయ్ పటేల్ ఆధ్వర్యంలో కిసాన్ పైప్ కంపెనీ మరియు ఆర్డి పటేల్ తాజ్ కంపెనీలో దాదాపు 100 మంది కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ చైర్మన్ పెండం జీవన్, ప్రెసిడెంట్ దినేష్ పటేల్, సెక్రటరీ చాకులింగం, ట్రెజరర్ వంశీధర్ రెడ్డి, క్లబ్ మెంబర్ రమాకాంత్, రామ్రాజ్ గౌడ్, మధుసూదన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. వెనుజులా అధ్యక్షుడు మదురోను అక్రమంగా కిడ్నాప్ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను సిపిఎం నాయకులు దగ్ధం చేశారు. వెనుజులాపై అమెరికా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మదురోను అతని భార్యను అక్రమంగా కిడ్నాప్ చేసి న్యూయార్క్ తరలించడాన్ని నిరసిస్తూ ఈరోజు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ అమెరికా తన సామ్రాజ్యవాద కాంక్షతో వెనుజులాపైన అక్రమంగా బాంబు దాడులు జరిపి వెనుజులా అధ్యక్షుడు మదురోను అతని భార్యను కిడ్నాప్ చేసి ఆ దేశం నుంచి తన దేశమైన న్యూయార్క్ పట్టణానికి తరలించడానికి ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నప్పటికీ సామ్రాజ్యవాద కాంక్షతో అమెరికా 3వ ప్రపంచ దేశాలపైన తన గుత్తాధిపత్యాన్ని కొనసాగించడం కోసం ప్రపంచంలోనే అత్యధికంగా వెనుజులా ఉత్పత్తి చేస్తున్న ఆయిల్ పైన తన ఆధిపత్యాన్ని కొనసాగించడం కొరకు సామ్యవాద దేశమైన వెనుజులాను ధ్వంసం చేసి తన తాబేదారులను అక్కడ పాలకులుగా పెట్టుకోవడం కొరకే అమెరికా మదురోను కిడ్నాప్ చేసిందని, ఆ దేశంలోని వివిధ పట్టణాల్లో బాంబు దాడులు జరిపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర కమిటీ సభ్యులు నల్వాల నర్సయ్య, అనసూయ మరియు నగర నాయకులు అంజయ్య, శంషుద్దీన్, అబ్దుల్ రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే సామ్యవాద దేశానికి అధ్యక్షుడైనటువంటి వెనుజులా అధ్యక్షుడు మదురోను అతని భార్యను అర్ధరాత్రి అక్రమంగా చొరబడి దాడి చేసి బాంబులేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి న్యూయార్క్కు తరలించడం జరిగింది. దీన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సామ్యవాద దేశాలు, ప్రపంచ దేశాలు ఈరోజు ఖండిస్తూ ఉన్నాయి. ప్రధానంగా 3వ ప్రపంచం మీద తన గుత్తాధిపత్యాన్ని కాపాడు ఆర్థిక పరిపుష్టిని మరింత విస్తరించుకోవటం కోసం, ఈరోజు క్రూడ్ ఆయిల్ మీదని నిలబెట్టుకోవటం కోసం ప్రపంచంలో అత్యధికంగా ఆయిల్ను ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసమే ఈరోజు మదురోను వెనుజులాపై అమెరికా దురాక్రమణలను ఖండించాలంటూ సిపిఎంఎల్ మాస్లైన్ నాయకులు పిలుపునిచ్చారు. నగరంలోని ధర్నా చౌక్లో అమెరికా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వెనుజులాపై అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ దాడిని నిరసిస్తూ సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో అమెరికా దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదులు వెనుజులా దేశంపై బాంబులు కురిపించి ఆ దేశ అధ్యక్షుడు మదురో ఆయన భార్యను కిడ్నాప్ చేసి న్యూయార్క్కు తీసుకుపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. వెనుజులాపై అమెరికా దురాక్రమణను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే మదురో ఆయన భార్యను విడుదల చేయాలన్నారు. అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణను కేంద్ర ప్రభుత్వం ఖండించాలన్నారు. వెనుజులాపై అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ దాడిని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని, నిరసించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, జిల్లా నాయకులు డి రాజేశ్వర్, కె గంగాధర్, నగర కార్యదర్శి ఎం సుధాకర్, నాయకులు లింగం, భాస్కర్, సాయిబాబా, కిరణ్, సాయిరెడ్డి, అమూల్య, చరణ్, అశూర్, విజయ్ కుమార్, సృజన్, గంగాధర్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఆ దేశ అధ్యక్షుడైనటువంటి మదురోను
అర్ధరాత్రి సుమారు 2:30-3 గంటల ప్రాంతంలో నిద్రిస్తున్నటువంటి ఆయనను, ఆయన భార్యను ఆకస్మికంగా మెరుపు దాడి చేసి పట్టుకొని హెలికాప్టర్లో తీసుకెళ్లి వాళ్ళ దేశానికి నావా ద్వారా పంపించడం జరిగింది. ఈ దేశంలో మారక ద్రవ్యాలను ఉత్పత్తి చేసి అమెరికాకు సప్లై చేస్తున్నారనేటటువంటి దురుద్దేశ ప్రకటనతో వెనిజులా దేశంపై దాడి చేశారు. వెనిజులా అధ్యక్షుని భార్యను వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం అంటే మూడో ప్రపంచ దేశాలను, తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలను లేదా చమురు నిల్వలపై ఆధిపత్యం కోసమై వెనుజులాపై అమెరికా దాడిని తీవ్రంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఆకుల పాపయ్య ఖండించారు. అమెరికా వెనుజులా దేశంలో ఉన్న అపారమైన చమురు నిల్వలు ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేవని, వాటిపై ఆధిపత్యం కోసమే వెనుజులాపై అమెరికా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుని అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని, ఈ దాడులను సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య తెలిపారు. ప్రపంచంలో అరబ్ దేశాల తర్వాత అత్యధికంగా ఆయిల్ నిల్వలు ఉన్న దక్షిణ అమెరికా ప్రాంతంలోని దేశాల్లో ఒకటైన వెనుజులా దేశంలో 303 బిలియన్ బ్యారెళ్ల నిల్వలు ఆ ఒక్క దేశంలోనే ఉన్నాయని, అందుకే ఈ దాడులు చేస్తుందన్నారు. అమెరికాలోకి చొరబాటుదారులు రాకుండా కట్టడి చేసే నిఘా వ్యవస్థ ఉన్నప్పుడు అమెరికా దేశంలోకి వెనుజులా దేశం డ్రగ్స్ ఎలా సరఫరా చేస్తుందని ప్రశ్నించారు. అక్కడ బాంబులేసి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేయడం అనేది ఒక తీవ్రమైన చర్య. ఒక దేశంలో జోక్యం కల్పించుకోవడం అనేది దీన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుంది. అక్కడున్న గ్యాస్ నిల్వలు, పెట్రోల్ నిల్వలు ఉన్నాయని చెప్పేసి ఆ దేశంలో గతంలో ఈ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఎలక్షన్స్లో నువ్వు పోటీ పెట్టావు, నువ్వు ఓడిపోయావు, అక్కడ ప్రజలందరూ ఆ అధ్యక్షుడిని గెలిపించుకున్న అధ్యక్షుడిని ఇవాళ మీరు అరెస్ట్ చేయడము, అక్కడ మారక ద్రవ్యాలు మా దేశానికి పంపిస్తుండనన్ను అంటే నీ దేశం అంత బలహీనంగా ఉందా? ఒకవేళ అక్కడ వచ్చినట్టయితే వాళ్ళని ఎందుకు నువ్వు చేసుకోలేకపోతుండ్రు? ఇంకొక దేశం మీద దాడి చేయడం అనేది సరైనది కాదు. మరికొన్ని మండలాల వార్తలు. తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనాలు వైభవంగా ఏర్పాట్లు చేసినందుకు ఏపీ సీఎం చంద్రబాబు భీమ్గల్కు చెందిన విశ్వేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. సామాన్య భక్తులకు కూడా లక్కీ డిప్లో వైకుంఠ ఏకాదశి రోజుతో పాటు ద్వాదశి, త్రయోదశి రోజుల్లో కూడా దర్శనాలు కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబును విశ్వేశ్వరరావు కోరారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి అన్ని దర్శనాలు చాలా బ్రహ్మాండంగా చేయించాడు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. మరియు ఈ వచ్చిన భక్తులు అందరికీ ఈ కొత్త సంవత్సరం 2026 వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ చల్లగా, అందరు ఆయురాగ్యాలతో ఐశ్వర్యంతో ఉంటారని స్వామివారు తప్పక వాళ్ళకి ఆశీస్సులు ఇస్తారు. ఇంకోటి చిన్న మా యొక్క భక్తుల విన్నపము చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను విన్నవించేది ఏంటంటే, ఈ యొక్క లక్కీ డిపో ద్వారా వచ్చినట్టు ఈ 3 రోజులు కూడా 30 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి నాడు కూడా 300 కానీ లేకుంటే అందరికీ ఉచిత దర్శనాలు చేస్తే ఇంకో బాగుంటుండే. దయచేసి ఈ విన్నపాన్ని మన్నిస్తారు. ఫ్రీ దర్శనాలే భక్తులకు, సామాన్య భక్తులకు చాలా బ్రహ్మాండంగా చేశాడు. ఇంకా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి నాడు కూడా ఈ కొత్త సంవత్సరం కొందరు సామాన్య భక్తులు కూడా ఈ క్యూ లైన్లో పంపితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని ఈ తిరుమల దేవస్థానం వారికి, పాలక మండలికి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క విన్నపం. చాలా ఆనందంగా ఉంది. ఈసారి చేసిన ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సామాన్య భక్తులకు కూడా అవకాశం ఉంటే బాగుంటుంది. ఏదంటే ఉచిత దర్శనం, ఇదే క్యూ లైన్, ఇదే లక్కీ డిప్ తీశారు, వాళ్ళకు చాలా బ్రహ్మాండంగా ఉంది. మాలాగానే ఇంకో సామాన్య భక్తులు కూడా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి నాడు ముఖ్యమంత్రి గారు ఇది కూడా చేయాలి, వచ్చే సంవత్సరం కూడా కల్పిస్తారని, ఈ పాలక మండలి తిరుపతి దేవస్థానం కల్పిస్తారని భక్తులందరూ ఆశిస్తున్నారు. ఇదొక్కటి చేస్తే అంత బ్రహ్మాండంగా ఉంది. ఈసారి చాలా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మణపల్లి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ భూమిక శేఖర్, వార్డు సభ్యులు మానేటి శ్రీకాంత్ను పద్మశాలి సంఘం పెద్దలు సన్మానం చేశారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఉప సర్పంచ్ భూమిక శేఖర్ అన్నారు. పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలన్నారు. సంఘ పెద్దలు గాండ్ల శ్రీనివాస్, రుద్ర రాజేశ్వర్, రాజేందర్, గంగాధర్, రామచందర్, నర్సయ్య, చరణ్ రాజేందర్ తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలోని 41వ డివిజన్ ఇన్ఛార్జ్ మొహమ్మద్ సోయల్ కురేషి, షేక్ షకూర్లు బీటీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు డివిజన్ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో రేపటి నుంచి చలి తీవ్రత పెరిగే అవకాశం. వాతావరణ నిపుణుల వెల్లడి. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్త. సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్ష విరమణ. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు. ఎన్ని రకాల ఒత్తిడులున్నా ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో కిసాన్ గంజ్లో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 102 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. 9,50,000 రూపాయల జరిమానా విధించామని సిపి సాయి చైతన్య వెల్లడి. మాజీ మంత్రి హరీష్ రావుపై మరోసారి విరుచుకుపడ్డ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. మీడియాతో హరీష్ రావుపై ఆగ్రహం. ప్రజల కోసం వదిలిన స్కూలు, పార్కుల భూములను కబ్జాలకు పాల్పడితే సహించేది లేదు. ప్రజా సంఘాల ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.